అక్కడ చెప్తాను స్టేజ్ మీద Great job. Congratulations. Because you're a teacher, I think you learn more. But, how not?
చెప్పండి డిఓ గారు ముందే ప్లాన్ చేయాల్సింది మీకు స్టాప్ చేసుకోవడానికి అనుకుంటున్నాం బాగా యాక్టివిటీ సోషల్గా ఈ ఊళ్ళో మంచి చైతన్యం అవుతాయి అందరూ లైబ్రరీ యాభై కాకుండా I think you should give them a devoted, dedicated time. మీరు టచ్లో ఉండండి సెక్స్ లాగా ఏమైనా చేయాలి మీరేనా మీరు చూసుకుంటారా డిఓ గారు చెప్పారు మీ రిక్వైర్మెంట్స్ మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి పిల్లలకి ఏం ఉపయోగపడుతుంది డిఓ గారు చెప్తే సబ్కలెక్టర్ గారు చెప్తారు అందరం సంబంధించి చేయగలిగినట్టు చేస్తాం లేదంటే కూడా ఎవరో కలిసి చేస్తాం కొంచెం ఆలోచించి పిల్లలకు ఉపయోగపడే విధంగా పిల్లలు కూడా అది ఇంట్రెస్ట్ గా వాళ్ళు వచ్చి చదువుకునే విధంగా మీరు కొన్ని పుస్తకాలు కొన్ని స్టాండర్డ్స్ ఇవ్వండి స్టార్ట్ వంద ఇస్తే తర్వాత నేను మీరే లైబ్రరీ చేయాలి హిందూది మైండ్స్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ మైండ్ ఇచ్చి వచ్చేటట్టు చేస్తాను సార్ వెల్కమ్ సార్ అభివృద్ధి అయితే మీరు అంటే మా అభివృద్ధి రాజకీయాలంటే అభివృద్ధి కాదు సేవను సంతోషపడుతూ సేవను చేసి సాటిస్ఫాక్షన్ ప్రస్తుతంగా ప్రజలకు సేవ చేస్తూ సంతోషపడుతున్నటువంటి వ్యక్తి మహనీయులు గారు ఈరోజు మా పాఠశాలకు వచ్చి ఇలా నాడు మాకంతా సంతోషం ఉంది జిల్లా కలెక్టర్ శ్రీమతి పని నిమిషాలు గారు మన సబ్ కలెక్టర్ గౌరవనీయులు సమూహ సంఘాలు మా జిల్లా జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో సుందరంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో నమ్మకం ఉంచి మంచి విశ్వాసంతో మీ పిల్లలందరినీ కూడా ఇక్కడ చేర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా పిల్లల యొక్క మరి ప్రగతిని ఇబ్బంది లేదు. అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఎంతో చక్కగా పనిచేస్తూ మీ పిల్లల యొక్క భవిష్యత్తుని బంగారు పాట వేయడం బంగారు పంచే మురిపాలు
తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే మన కలెక్టర్ గారు మన డిఓ మేడం విశేషమైనటువంటి అందరికీ కూడా నమస్తే అండి. మా ప్రభుత్వం ఈరోజు పండుగ వాతావరణంలో ఉండడానికి కారణం అత్యంత మహారథులు అందరూ మా పక్కకు వచ్చి ఈ మెగా పేరెంట్స్ దీన్ని చేపట్టం చేయడానికి ఎంతో వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు మా పాఠశాలకు రావడం చాలా ఆనందకరం. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి బాబాలు అందరం చేస్తున్నాం. కానీ ఏంటంటే ఒకప్పుడు పేరెంట్స్ డే అంటే చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు, అది కూడా చదువుకున్న పిల్లలు 10 మంది మాత్రమే వచ్చేవారు. కానీ ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద అందరూ కలిసి పేరెంట్స్ టీచర్స్తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఇది 3.0 ఉంది. అంటే ఇంతకుముందు మెగా పేరెంట్స్ అనేది 2024 డిసెంబర్ 7వ తారీఖు జరిగింది. అలాగే 2వ సమావేశంలో 10వ తారీఖు జూలై ఈ సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ ఈ రోజు మన పాఠశాలలో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది జరుపుకోవడానికి మీరందరూ పాఠశాలకు వచ్చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇది మా పాఠశాల చేస్తున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఓర్పు పట్టుదలతో ఉంటే దేన్నైనా సాధించగలరు. ఒకప్పుడు అవ్వని పని కూడా ఎటువంటి వారికి అనుకూలం అవుతుంది. ఉదాహరణకి కొండపైకి ఎక్కాలనుకుంటా, ఒకసారిగా ఎక్కలేం కదా. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి ఎక్కుతాం, కొంతసేపటికి పైకి చేరుకుంటాం. అంటే మనిషికి ఉండవలసినది నిరంతరం ఉత్సాహం, ఓర్పు, పట్టుదల. కొందరు పనుల మధ్యలో ఆపేస్తారు, అవి చాలా కష్టంగా అనిపిస్తాయి. కానీ మనం పని చేయడంలో తప్పులుంటే వాటిని తెలుసుకోవాలి. అవసరమైతే పెద్దల సహాయం తీసుకోవాలి. నిరుత్సాహపడకూడదు. చిన్న చీమలను చూసారా, అది చిన్న ప్రాణి అయినా ఎంతో ఓర్పుతో కలిగి ఆహారం సేకరిస్తుంది. కానీ అది చెట్టుపైకి ఎక్కుతుంటే జారిపోతుంది. కానీ అదైనా సరే అంటే పట్టుదలతో ఓర్పుతో ఎక్కి ఉంటుంది. ఆ చైన్ వల్ల మనం కూడా ఓర్పుగా ఉండాలి. థ్యాంక్ యూ అన్నట్టు. Everyone, my name is Shaswin. I am studying in 3rd class. Today we are celebrating Mega Parents and Teachers Meeting. Everyone knows the facility being provided by the government in our school. We are getting nutritious food 5 eggs per week, chicken and ragi java. Government is also giving free uniforms, better shoes and free textbooks. Government is also giving sports kits, storybooks, FL and kits. Government is also provided 13,000 to every student under Taskin Talikoanam. Government is also giving clean material for toilets. Government is also giving smart TVs to learning. Government is also giving kindly request all parents, don't send your children to private schools. It is waste money. Then government schools are best. Thank you all.
Face level. 1, 2, 3, 4, 5. Stomach level. 1, 2, 3, 4, 5. Hand block. 1, 2, 3, 4, 5. Boxing punches. 1, 2, 3, 4, 5. Leg raises. 1, 2, 3, 4, 5. Circle. 1, 2, 3, 4, 5. Anapire. అందరికీ తెలుసు, కానీ కొన్ని చోట్ల వివాహాలు అనేవి జరుగుతున్నాయి. అవి జరగకుండా ఉండడానికి ప్రభుత్వం నుంచి మన నాయకుల తరపు నుంచి కూడా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, బాల్య వివాహం అనేది చట్టరీత్యా నేరంతో పాటుగా ఆరోగ్యపరంగా కూడా అది మంచి విషయం కాదు కనుక ఈ విషయం అన్ని కూడా ఫస్ట్ బాలికలుగా ఉన్న మీరందరూ తెలుసుకోవాలి. 18 సంవత్సరాలకు పెళ్లి అనేది పక్కన పెట్టి ఆ టైం అంతా కూడా చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే కనుక ఒక మంచి స్థాయికి వచ్చి అందరూ గర్వించే పొజిషన్ లో ఉండే అవకాశం అనేది మీకుంది. అవకాశాన్ని ఎప్పుడూ కూడా చేదార్చుకోవద్దు. మీ కళ్ళ ముందు ఇంతమంది ప్రముఖులు నిల్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ బాల్య వివాహాలనే అవినీతి కార్యక్రమం దగ్గర నుంచి అతిక్రమించి ఈ స్థాయిలో నిల్చున్నారు. వెనక ప్రత్యేకంగా చెప్పాలంటే బాలికలు, ఎందుకంటే అమ్మ నాన్న ఈ రోజుల్లో పెళ్లి చేయడం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టుకుంటే ఈ భవిష్యత్తు అనేది నాశనమయ్యే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా బాలికలు కానీ బాలలు కానీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందిగా మీకు సందర్భంగా కోరుతున్నాను. ఒక మహిళ తలెత్తుకునేలాగా చేస్తాను. అంటే మీరు శ్రద్ధగా ఏకాగ్రత చదివినట్లయితే కనుక ఫ్యూచర్ లో మీరు ఒక మంచి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నది దీనికి సంబంధించిన భావము. కనుక అందరూ కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నిన్ననే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బాల్య వివాహ ముక్తి భారత్ అనే దానికి సంబంధించి లాంచింగ్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఈ మెగా పేరెంట్స్ సందర్భంగా ప్రతి స్కూల్లో కూడా బాల్య వివాహానికి సంబంధించి ప్రత్యేక చేయమని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది సార్. కనుక ఎందుకంటే స్కూల్స్ లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ టైంలో ఈ బాల్య వివాహాల యొక్క అనర్థాన్ని తెలుసుకొని వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువు మీద పెట్టినట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు వస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ మెగా పేరెంట్ కార్యక్రమంలో ఒక భాగంగా చేయమని తెలియజేశారు సార్. మీ అనుమతితో ప్రతిజ్ఞ చేయడానికి థ్యాంక్ యూ సార్. సో పిల్లలందరూ కూడా నిల్చొని ఈ ప్రతిజ్ఞ విషయం నేను చెప్తాను. మరియు జ్ఞానం కూడా బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాన్ని కూడా దూరం చేస్తుంది. అందువల్ల ఈ బాల్య వివాహాన్ని అరికట్టడానికి మనం ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతిజ్ఞని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడం చేసిన ఏ ప్రయత్నాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ విద్యా సంవత్సరంలో జరుగుతున్న 2వ మెగా PTM కి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, మన కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీమతి సమీం అన్సారియా IAS గారికి, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మేడం గారికి, అలాగే ఈ మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి అధికారికి,
మా ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. మరియు చిన్నారులందరికీ నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ముఖ్యంగా ఒకసారి జరుపుకుంటున్నాము, ఈ విద్యా సంవత్సరంలో రెండోసారి జరుపుకుంటున్నాం. ఈ యొక్క పీటీఎం అనేది మన తల్లిదండ్రులకి అలాగే మా పాఠశాల ఉపాధ్యాయులకి చక్కటి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఎలా చదువుతున్నారు అవన్నీ తెలుసుకోవడానికి ఒక చక్కటి వేదికగా ఇది ఉపయోగపడుతుంది. మన ప్రభుత్వ పాఠశాలలో ఏ ఏ పథకాలను మనము ఇంప్లిమెంట్ చేస్తున్నామో, కేవలం గవర్నమెంట్ సెక్టర్ లో కూడా కొంతమంది పిల్లలకి కొన్ని ప్రివిలేజెస్ ఇస్తున్నాం. సో ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ మెగా పీఠానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ మీరు చూసి ఉంటారు. ఈ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి కూడా టోటల్ గా వాళ్ళ యొక్క పర్సనాలిటీని ప్రతిబింబించే విధంగా రూపుదిద్దబడింది. మనం ఇందులో ఇప్పటిదాకా 2 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ జరిగాయి, అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్ కూడా ఒకటి జరిగింది. సో దీనికి సంబంధించిన పిల్లలు సాధించిన మార్కులు, ఇతర వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంది, వాళ్ళు పిల్లలతో ఎలా మెలుగుతున్నారు, సోషల్ ఎమోషనల్ స్కిల్స్, ఇలా అన్ని అంశాలు ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఆ పిల్లలకి అన్ని అంశాలని క్రోడీకరించి ఒక ఇవ్వడం అనేది చాలా ప్రైవేట్ స్కూల్లో కూడా ఇటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ మనం చూడం. సో అటువంటి అవన్నీ చూస్తూ మన పిల్లలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఎలాంటివి ఇంప్లిమెంట్ చేయబడుతున్నారని తెలుసుకోవడానికి చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అందరూ ఇప్పటిదాకా చూసిన పిల్లల యొక్క ప్రతిభనంతా చూశారు. సో మన గవర్నమెంట్ సెక్టర్ లో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే ఒక సర్వే కూడా జరుగుతోంది. అంటే పిల్లలకి ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే, అంటే వాళ్ళ పునాది గట్టిగా ఉంటే వాళ్ళు ఉన్నత చదువులు చక్కగా చదువుకోగలుగుతారు. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రస్తుతం పిల్లలు ప్రైమరీలో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఒక సర్వే లాగా చేస్తూ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మదింపు చేస్తున్నాము. తర్వాత ఒక 75 రోజుల పాటు వాళ్ళకి యాక్షన్ ప్లాన్ ని కూడా ఇంప్లిమెంట్ చేసి పిల్లల సామర్థ్యాలను పెంచి తర్వాత ఎండ్లైన్ టెస్ట్ పెట్టినప్పుడు కూడా పిల్లలకి వాళ్ళ సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. సో ఇది కాకుండా ప్రతి పాఠశాలకి కూడా మనం ఎఫ్ఎల్ఎన్ కిట్స్ అని, టీచింగ్ అట్ రైట్ లెవెల్ కిట్స్ అని, ముఖ్యంగా కొన్ని ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉన్న పాఠశాలలో జాబీ రిటార్ అనే కిట్స్ కానీ, అవి దాంట్లో 62 అంశాలతో కూడుకున్న ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. అది ముఖ్యంగా పునాది స్థాయిలో పిల్లలకి బాగా నేర్పడానికి, వాళ్ళకి అభ్యసన సామర్థ్యాలు భాష పట్ల కానీ మ్యాథ్స్ కానీ వాళ్ళు చక్కగా చేసే విధంగా కూడా అన్నిటి కూడా అందజేయడం జరుగుతుంది. తల్లిదండ్రులందరికీ కూడా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అంతా కూడా సందర్శించండి. మన పాఠశాలలో ఎటువంటి మెటీరియల్ అక్కడ సప్లై అవుతుంది, పిల్లలు నేర్చుకోవడానికి ఎటువంటి కిట్స్ కానీ, మెటీరియల్ కానీ, ల్యాబ్ ఐటమ్స్ కానీ, అలాగే వొకేషనల్ ట్రేడ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా చక్కటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాము. తల్లిదండ్రులు ఎవరు కూడా మిస్ చేయకుండా దాన్ని చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూశారు మన గౌరవ మినిస్టర్ గారు, కలెక్టర్ మేడం మీదుగా ఈ ల్యాబ్ అలాగే లైబ్రరీ ఇలాంటివి కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో పిఎంసి స్కూల్స్ అనేవి కూడా ఒక 26 పాఠశాలలు ఉన్నాయి. అంటే 26వ ఇంకా స్టార్ట్ కావాల్సి ఉంది, శాంక్షన్ అయింది. 25 స్కూల్స్ లో కూడా ఈ పిఎంసి స్కూల్స్ అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాము. దీంట్లో ముఖ్యంగా ఎంపికైతే స్కూల్ ఒక 1.5 crores అనేది ఒక ప్రైమరీ స్కూల్ ఇవ్వడం జరుగుతుంది. 1.75 crores అనేది ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 నుంచి 2.5 crores వరకు అంటే 2 నుంచి 2.5 కోట్ల వరకు ఒక పిఎంసి స్కూల్ కింద పాఠశాలకి మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ల్యాబ్ లైబ్రరీ కూడా మీకు చూస్తూ ఉన్నారు ఇక్కడ. సో అది ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అన్నది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. మనకి దేశవ్యాప్తంగా 14,000 పైచిలకు స్కూల్స్ ఉంటే మన జిల్లాలోనే 25 స్కూల్స్ ఉండడం గమనార్హం. సో ఇది కూడా ఈ స్కూల్లో ఉండడం మరింత ఆనందదాయకం. సో ఇక్కడ హై స్కూల్ ప్లస్ కూడా ఉంది. మనకి మన ప్రతి పాఠశాల అంటే ప్రతి మండలానికి కూడా ఒక హై స్కూల్ ప్లస్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. అలాగే కో ఎడ్యుకేషన్ కూడా ఇచ్చాము. దాంట్లో కూడా 16 స్కూల్స్ లో మంచి రోల్ తో ఇప్పటికీ కొనసాగుతున్నాయి హై స్కూల్ ప్లస్. అందులో ఈ అంగళపురం స్కూల్ కూడా ఉండడం అనేది చాలా ఆనందదాయకం. ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా అంకిత భావంతో పనిచేస్తూ మీ యొక్క పిల్లల యొక్క ఫ్యూచర్ కోసం వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట చేయాలన్న దీక్షతో అనుక్షణం తపన పడుతూ ఉన్నారు. సో తల్లిదండ్రులందరూ కూడా ఏదో ప్రైవేట్ పాఠశాలలోనే ఏదో ఉంది, అక్కడ చదువుకుంటే చదువులు వస్తాయని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఇక్కడ చదువుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి లేని జీవితం గడుపుతారు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోతే కొంత పిల్లలు మనం సూసైడ్ టెండెన్సీస్ కూడా చూస్తున్నాం. సో మన దగ్గర చదువుతున్న పిల్లలు ఆట పాటలతో ఉంటారు. చక్కటి క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, మన పీడీలందరూ కూడా వాళ్ళకి ఆట పాటలు కూడా నేర్పుతారు. ముఖ్యంగా మీరు గమనిస్తే ఇందాక చిన్నారు చదివింది హై స్కూల్లో మనకి వాల్యూ ఎడ్యుకేషన్ అనేది కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ వాల్యూ ఎడ్యుకేషన్ చాగంటి కోటేశ్వర గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు. సో వారు ప్రభుత్వ సలహాదారు గారు నియమిపడ్డారు. ఆ వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్ కూడా విలువల విద్య 6 నుంచి 10 వరకు కూడా ప్రతి క్లాస్ కి మనం స్టూడెంట్ కి బుక్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విలువలు లేని విద్య అసలు శూన్యం.
మనం చదువుకుంటున్న విద్య మనలో క్రమశిక్షణని చక్కటి విలువలు నేర్పాలి. ఇది ముందుకు వెళ్ళిన తర్వాత చక్కటి జీవితం గడపడానికి మంచి పౌరులు ఎదగడానికి కూడా దోహదపడుతుంది. కాబట్టి చిన్నపిల్లలు ఆ విలువలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నాటాలి అన్న సంకల్పంతో గవర్నమెంట్ వీటిని కూడా మనం అమలు చేస్తున్నాం. ఇది మన ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే సొంతమైన విషయం. ఇది కాకుండా ఇటీవల మీరు చూస్తుంటారు, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు మన గవర్నమెంట్ సెక్టరీ స్కూల్స్ పిల్లల్ని ప్రతి నియోజకవర్గానికి ఒక స్టూడెంట్ ఎంపిక చేసి అక్కడ అసలైన అసెంబ్లీ దగ్గర కూడా పిల్లల్ని తీసుకువెళ్లే స్టూడెంట్ అసెంబ్లీ కూడా లైవ్ గా టెలికాస్ట్ చేశారు. అందరూ కూడా తల్లిదండ్రులు చూసి ఉంటారు. ఆ అవకాశం కేవలం మన ప్రభుత్వ పాఠశాల చదువుతున్న వారికి మాత్రమే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అది చూసినప్పుడు ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా చాలా బాధపడ్డారు, మాకు అవకాశం ఇవ్వలేదని. సో మన గవర్నమెంట్ స్కూల్స్ అంతా పూర్వవైభవం తీసుకురావాలి. ముఖ్యంగా లెర్నింగ్ అనేది ఎక్కడ కూడా కుంటుపడకుండా ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకొని మనకి ఇటీవల డిఎస్సి ద్వారా కూడా మన జిల్లాలో దాదాపు 1143 మంది పోస్టులు కూడా నియామకం జరిగింది. ఎక్కడ అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ టీచర్ల కొరత లేకుండా కూడా చేస్తున్నాం. ఈ రోజు మెగా పీటీఎం 3.2 కార్యక్రమానికి వచ్చిన మన గౌరవనీయులు మంత్రివర్యులు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి మరియు పాఠశాల ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులకు, అలానే ఇక్కడ అంగల్గుద్దు నుంచి వచ్చిన పీపుల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నా నమస్కారాలు. సో నాకు కూడా ఈరోజు పీటీఎంకి వచ్చినప్పుడు నా పీటీఎం డేస్ గుర్తొచ్చాయి అన్నమాట. ఫస్ట్ మేము మినిస్టర్ సార్ రాగానే టీచర్ పేరెంట్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఫస్ట్ వెళ్ళడం జరిగింది. ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ కి 4 ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు: టీచర్, స్టూడెంట్, మదర్ అండ్ ఫాదర్. పేరెంట్ టీచర్ మీటింగ్ అనగానే పిల్లలకి యూజువల్ గా కూడా భయం ఉంటుంది, ఎందుకంటే మార్క్స్ వస్తాయి కదా ఇంట్లో. అప్పుడు వాళ్ళు ఇప్పటివరకు చదివారా, యాక్షన్ చేశారా అనేది బయటపడుతుంది కాబట్టి వాళ్ళు కాస్త భయంతో ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది స్టూడెంట్ ఎట్లయితే పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక రిజల్ట్, టీచర్ కి కూడా అలానే రిజల్ట్. సో ఆ రోజు మనకు అర్థమవుతుంది టీచర్ చెప్పేది పిల్లవాడికి ఎంత అర్థం అవుతుంది, ఎంత వాడు ఏమో తనొక్కడే అర్థం చేసుకుని ఎగ్జామ్ లో ఎంత ప్రొడ్యూస్ చేశారని చెప్పి. అయితే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ కి యూజువల్ గా మదర్సే ఎక్కువ వస్తారు. ఇది ఒకటి మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మదర్ అంటే మనకి ఇష్టం, అండ్ మదర్ దగ్గర మనం కొంచెం చీటిగా ప్రవర్తించగలం. నానంటే మాత్రం భయం ఉంటుంది. సో నాన్న కనుక వచ్చి నువ్వు ఇది సరిగ్గా చేయలేదు, నెక్స్ట్ మీటింగ్ కి నువ్వు సరిగ్గా చేయకపోతే నేను రాను అంటే మాత్రం పిల్లల్లో బిహేవియర్ చేంజ్ తప్పకుండా వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఎక్కువ శాతం మదర్సే రావడం చూస్తాము. సో ఫాదర్స్ ఆల్సో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ లైవ్లీహుడ్ ఎర్న్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది. కానీ ఈ రోజు కూడా 10 నిమిషాలు ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో, ఏం నేర్చుకున్నావు అని అడిగితే పిల్లలు ఇంకా కూడా బెటర్ గా పర్ఫామ్ చేస్తారు. సెకండ్, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి వేరే కేస్ స్టడీస్ అవన్నీ చదువుతున్నప్పుడు బిల్ గేట్స్ ఒక ఇంపార్టెంట్ స్టడీ చేశారనమాట. చాలా శాతం పిల్లల్లో, ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో మ్యాథ్స్ అనేది ఒక చాలా ఫియర్ఫుల్ సబ్జెక్ట్. దానికి రీజన్స్ ఏంటి అని ఒక స్టడీ చేస్తే, ఫస్ట్ పిల్లలకి ఏదైతే సబ్జెక్ట్ నచ్చదో ఆ టీచర్ నచ్చదు. టీచర్ ఏదన్నా కొంచెం కోపంగా ఆనందొచ్చు క్లాస్ లో, లేకపోతే వీళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ లో మార్క్స్ రాకుండా ఉండొచ్చు. అలా టీచర్ రోల్ ఏంటంటే పిల్లలకి ఏదైతే చెప్తారో వాళ్ళు నచ్చేటట్టు, వాళ్ళకి ఇష్టమయ్యేటట్టు, ఆ సబ్జెక్ట్ లో వాళ్ళు నెగ్గాలనుకున్నట్టు చెప్పాలి. మాకు ఒక చాలా ఇంపార్టెంట్ నావెల్ ఉండేది, సార్ అని, ఎంతమంది చదివారో తెలియదు, మా లైబ్రరీలో వచ్చేవాళ్ళు. ఆ పర్టికులర్ నావెల్లో ఆ టీచర్ ఒక రూరల్ ఏరియాలో ఉన్న స్కూల్ కి వెళ్ళి ఆ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలు పెడతారు. అసలు ఆ పిల్లలకి ఆయన చెప్పేది ఏది కూడా నచ్చదు. అయితే ఏం చేస్తారు, ర్యాప్ మ్యూజిక్ లో వాళ్ళకి చెప్తే అర్థమవుతుందని అన్ని లెసన్స్ కూడా ర్యాప్ మ్యూజిక్. మీరందరూ కూడా పిల్లర్ సాడ్ చూస్తుండగలరు. దాంట్లో హుమాయూన్ కా బేటా ఎవరు, బాబర్ కా బేటా ఎవరు అని సాంగ్ ద్వారా పిల్లలకి చెప్తారు. సో అలాంటి పెడగాగిక్ స్టైల్. సో పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా కావాలి. సో టీచర్స్ ఆర్ ఆల్సో వెరీ వెల్ క్వాలిఫైడ్. సో ఇందాక మన డిఓ గారు చెప్తున్నారు, there are 2 important distinctions between private and public school నా అండర్స్టాండింగ్ ప్రకారం. ఒకటి క్వాలిఫికేషన్ ఆఫ్ టీచర్, సెకండ్ ఇస్ అవైలబిలిటీ ఆఫ్ గ్రౌండ్. ఈ రెండు కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ కి ఎక్కువ ఉంటాయి. సో టీచర్స్ ఆర్ వెల్ క్వాలిఫైడ్, దే హ్యావ్ టు టేక్ నెసెసరీ ఇంట్రెస్ట్ అన్నమాట. పిల్లలకి కొంచెం వాళ్ళు ఉన్న దానికంటే ఎక్స్ట్రా మైల్ వెళ్ళి వాళ్ళు చెప్పాలి. అప్పుడు పిల్లలు కూడా పిల్లలకి దే హ్యావ్ రియల్లీ గుడ్ క్యాలిబర్, దే ఆర్ వెరీ క్రియేటివ్. మీ
ఈ లెర్నింగ్ అనేది మనకున్న ఇన్నేట్ హ్యాబిట్. అది మీరు కనుక వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలిగేటట్టు మీరు వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఇస్తే దే విల్ డూ వెరీ వెల్. సెకండ్, మేము స్టాల్స్ కి వెళ్ళాము. అప్పుడు సార్ కూడా అన్నారు, చిన్నప్పుడు చేసేవాళ్ళం ఇలాంటి స్టాల్స్, ఇప్పుడు థ్యాంక్స్ టు ఫోన్ ఎవ్రీ వన్ ఇస్ అడిక్టెడ్ టు ఫోన్. ఇంటికి వెళ్ళామంటే ఫోన్ పెట్టుకుని గేమ్స్ ఆడడం, ఫోన్ పెట్టుకుని మెసేజ్ చేయడం తప్పితే మనం చేయట్లేదు. మేము బేకింగ్ సోడాతో వాల్కనోస్ చేసేవాళ్ళం. పేరెంట్స్ రాగానే దాంట్లో కొంచెం యాసిడ్ వస్తే అది వస్తే మేము ఏదో పెద్ద ఇన్వెంట్ చేసేసామని మా పేరెంట్స్ ఫీల్ అయ్యేవాళ్ళు. సో అట్లా మోర్ సాటర్డేస్ కానీ సండేస్ కానీ ఆర్ అదర్ వీక్ డేస్ కానీ ఎగ్జిబిషన్స్ బై స్టూడెంట్స్ పెట్టండి. వాళ్ళలో క్రియేటివ్ ఆస్పెక్ట్స్ ని ట్యాప్ చేయండి. మండేన్ గా స్కూల్ వెళ్ళిపోతుంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రాదు. సో ఎగ్జిబిషన్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. వి అప్రిషియేట్ ఇక్కడ పిల్లలు తీసుకున్న అన్ని వాళ్ళు ఏవైతే క్రియేట్ చేశారో వాటన్ని చాలా బాగా డిస్ప్లే చేశారు. సెకండ్, పిఎం శ్రీ కింద మనకు కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ ఆల్సో లైబ్రరీ కూడా ఇనాగరేట్ చేశాం. కెమిస్ట్రీ ల్యాబ్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కెమిస్ట్రీ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డోంట్ లైక్. కానీ ల్యాబ్కి వెళ్ళినప్పుడు మనం కెమికల్ రియాక్షన్ చేస్తే ఒక కలర్ చేంజ్ అవుతుంది. దానివల్ల ఓకే మన చేతులతో మనం ఏదో చేసామని ఫీల్ అయ్యి అప్పుడు వాళ్ళకి ఆ ఈక్వేషన్స్ కూడా గుర్తుంటాయి. విజిబిలిటీ నుంచి నేర్చుకోవడం అనేది ల్యాబ్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీకు చాలా మంచి ల్యాబ్ ఉంది, నేను చూసాను మెటీరియల్ అంతా కూడా స్టాక్ అప్ చేశారు, చాలా మంచి లెర్నింగ్ అది. సో అందరూ కూడా పిల్లలు ల్యాబ్ అంటే ఇంట్రెస్ట్ గా వెళ్ళండి, ల్యాబ్ కి వెళ్ళేది గారు ఏం చేస్తున్నామో తెలుసుకోండి, టీచర్ చెప్పేది విని ప్లీజ్ పర్ఫామ్ చేయండి. అండ్ ఫైనల్ గా లైబ్రరీకి వెళ్ళాము. మా స్కూల్లో నాకు గుర్తున్న టీచర్, మోస్ట్ ఇంపార్టెంట్ టీచర్ పేరు మా లైబ్రేరియన్ మిస్టర్ జయరాజ్ సార్ అని. హీ యూస్ టు టీచ్ మెనీ బిగ్, మా స్కూల్ నుంచి వెళ్ళిన పీపుల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా చెప్పేవారు. ఆయన నేను చిన్నప్పుడు పైలట్ అవ్వాలనుకున్నానని చెప్పి నా గురించి ఒక మెటీరియల్ మొత్తం కలెక్ట్ చేశాను. అసలు ఎయిర్ప్లేన్స్ అంటే ఏంటి, ఎన్ని విధాలుగా ఉంటాయి, ఎట్లా చేయాలి అని. సో నేను అయ్యానో లేదో పక్కన పెట్టినా నా థింకింగ్ అనేది లైబ్రరీకి వెళ్ళిన తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది. సో అలా మీరందరూ కూడా పిల్లలకి లైబ్రరీకి తప్పకుండా వెళ్ళాలా లేదా, వీక్లీ ఒకసారి వెళ్ళాలా లేదా అని పేరెంట్స్ కనుక అడిగితే వాళ్ళు అక్కడికి వెళ్ళి రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకుని ఇంకొంచెం వాళ్ళ పర్సనాలిటీలో డెప్త్ వస్తుంది. సో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటిని కూడా పిల్లలు యూజ్ చేసుకోవాలంటే అలాంటి ఎన్వైరన్మెంట్ ని టీచర్స్, ఇంట్లో ఎన్వైరన్మెంట్ ని పేరెంట్స్ క్రియేట్ చేయాలి. సో ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రామ్ కి వచ్చిన మీ అందరికీ కూడా మెనీ కంగ్రాచులేషన్స్. ఈ రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మీ మార్క్స్ చూసుకోండి. నెక్స్ట్ పీటీఎం కి ఇంకా బెటర్ గా చేస్తానని మీరు నిర్ణయించుకుని ఆ రిజల్ట్స్ తీసుకుని రండి. పేరెంట్స్ ఆల్సో వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టి మమ్మల్ని స్కూల్ కి పంపిస్తున్నారు. సో బీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్. టీచర్స్ కి కూడా మీ కన్సర్న్స్ చెప్పుకోండి, మీ థ్యాంక్ఫుల్ టు ద వే దే ఆర్ టీచింగ్. అండ్ ఇందాక మన డిఓ గారు చెప్పినట్టు ఇప్పుడు మనకి స్టూడెంట్ టీచర్ మధ్యలో పేరెంట్ కౌన్సిల్ మీటింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఏ ఇష్యూస్ ఉన్నా పేరెంట్స్ ద్వారా టీచర్స్ కి వెళ్ళి ఇంకా బెటర్ గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతున్నాం అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈనాటి మెగా పీటీఎం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మనోహర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఇక్కడికి ఉన్న ఇతర అధికారులు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చే పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్ కి, మీడియా మిత్రులకి, మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాశీస్సులు. మీ అందరికీ కూడా ఇప్పుడే డిఓ గారు చెప్పారు, ఈ అకాడమిక్ ఇయర్ లో జరుగుతున్న 2వ మెగా పీటీఎం. సో మన గుంటూరు జిల్లాలో దాదాపు 1049 స్కూల్స్ లో, అదేవిధంగా జూనియర్ కాలేజెస్ ఒకే రోజు జరుగుతున్నాయి. దాంట్లో దాని గురించి కూడా మీ అందరికీ కూడా డిఓ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. సో దాంట్లో మొదటిగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్. సో ఇప్పటిదాకా స్టూడెంట్స్ ఎంత మార్క్స్ తీసుకునేవారు అది మాత్రమే ఫోకస్ చేశారు. సో అది కాకుండా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఫోకస్ చేసి ఒక కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ చేస్తున్నది మన రాష్ట్రంలోనే జరుగుతుంది. అదే విధంగా పిల్లలకు ముందైతే క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫర్లీ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్ అని ఉండేది. ఇప్పుడు దానికి కూడా పిల్లలకు సిలబస్ ఒక బర్డన్ గా వారు ఫీల్ అవ్వకూడదు అని ఫార్మేటివ్ అసెస్మెంట్, 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్, 2 సబ్మేటివ్ అసెస్మెంట్స్ కూడా చేసి పిల్లల కోసం చేయడం జరుగుతున్నది. అదే విధంగా ఇప్పుడు లీప్ యాప్ అని కొత్తగా తీసుకువచ్చి స్కూల్ సంబంధించిన అన్ని దాంట్ని కూడా డిఫరెంట్ యాప్స్ కాకుండా ఒకే దాంట్లో ఒక ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్, అదేవిధంగా యాప్ కూడా తయారు చేసి ఇప్పుడు అమలు చేయడం జరుగుతున్నది. ఇది కూడా ఇంప్రూవ్ చేయాలి అని
స్పోర్ట్స్ కిట్స్ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు. అదేవిధంగా పిల్లలకు మార్షియల్ ఆర్ట్స్ ని ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్ కి ఇప్పుడు అన్ని స్కూల్స్ లో కూడా హై స్కూల్స్ లో కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడే మనం ఇక్కడ పిల్లలు చేసి చూపించారు. అది కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో జరుగుతున్నాయి. ఇవి అన్ని కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ముందు గవర్నమెంట్ స్కూల్స్ అయితేనే అక్కడ ఎడ్యుకేషన్స్ అంతా ఎక్కువ బాగుండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండదు అని ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్ కు పిల్లల్ని వచ్చి చేర్పిస్తున్నారు. ఇప్పుడే మనం చూసాము, ఇక్కడ పనిచేస్తున్న ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ వారు పిల్లల్ని కూడా ఇక్కడే చదివిస్తున్నారు. ఇవి అన్ని కూడా ఒక మంచి మార్పులు ఇప్పుడు సమాజంలో వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం కండక్ట్ చేస్తున్న ఇలాంటి మెగా పీటీఎం ముందైతే ప్రైవేట్ స్కూల్స్ లో జరిగేది, ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇలాంటిది నిర్వహించేది లేదు. ఇప్పుడు చేస్తున్నాము. సో దీని వలన పేరెంట్స్ టీచర్స్ మధ్యలో ఒక మంచి బాండింగ్ అనేది వస్తుంది ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ లో. అందరికీ కూడా తెలుసు, పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండ్ టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్ అన్నమాట. సో అలాంటి ఒక మంచి అవుట్కమ్ బికాస్ ఆఫ్ దిస్ పీటీఎం మనకు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అదేవిధంగా టీచర్స్ పేరెంట్స్ కూడా అందరు పిల్లలకు మనము వారు ఒక గోల్ ఏంటో దాని మీద మనం ఫోకస్ చేయాలి, వారితో మనం అడిగి ఉండాలి. సో పిల్లలు అందరూ కూడా మీరు ఏదైనా అవ్వచ్చు, మీరు ఫ్యూచర్ లో ఏం అవ్వాలి అని ఒక గోల్ సెట్టింగ్ అనేది మీరు పెట్టుకోవాలి. ఒక డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏ ప్రొఫెషన్ అయినా ఇప్పుడు నుంచే మనం పిల్లలకు చెప్పాలి. రెండోది, ఆ గోల్ ని ఇక్కడ టీచర్స్ కూడా క్లాస్ రూమ్ లో అపార్ట్ ఫ్రమ్ స్టడీ అవర్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ పిల్లలకు ఈ గోల్ సెట్టింగ్ గురించి చెప్పాలి. గోల్ విజువలైజేషన్ అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దాని గురించి అడిగి అలాగే అయినట్టు ఊహించుకోవాలి. ఇలాంటి దిస్ ఇస్ అ వెరీ ప్రూవెన్ సైకలాజికల్ టెక్నిక్. ఏదైతే గోల్ ని మనం విజువలైజ్ చేస్తే దర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ యు విల్ ఎండ్ అప్ బికమింగ్ వన్. సో ఇలాంటిది మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మనము చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ తో పాటు వారికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడే ఈ రోజు పిఎం శ్రీ కింద కొత్త లైబ్రరీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి లైబ్రరీ ఉంది, అన్ని బుక్స్ కూడా ఇప్పుడే మినిస్టర్ గారు కూడా చెప్పారు. దీనికి ఎక్కువ బుక్స్ ని కూడా డొనేట్ చేస్తాము. ఆల్ ద బుక్స్ ఏమేమి బుక్స్ కావాలో అవి అన్నింటినీ కూడా డొనేట్ చేస్తామని చెప్పడం జరిగింది. పిల్లలకు రీడింగ్ ఆ హ్యాబిట్ ని మనం ఇప్పుడు నుంచే డెవలప్ చేయాలి. స్కూల్ బుక్స్ తో పాటు అదర్ బుక్స్, మంచి బుక్స్ ని వారికి ఇచ్చి వారికి రీడింగ్ హ్యాబిట్ అనేది రావాలి. అది దానిపైన కూడా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఫోకస్ చేయాలి. మినిస్టర్ గారికి, డిఓ గారికి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, తోటి పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు, నాతోటి పేరెంట్స్ కి, పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వసుంధర అండి. నాకు 2 పాపలు. పెద్ద పాప పేరు నిమిష, 10th క్లాస్ చదువుతుంది. చిన్న పాప పేరు లహరి, 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతుంది. మన గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండడం అనేది స్కూల్లోనే చదువుకున్నాను. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. అప్పట్లోనే గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులు అనే వాళ్ళు టీచర్స్ పిల్లల్ని బాగా పట్టించుకొని చదువులు చెప్పి బాగా క్రమశిక్షణలో ఉంచేవాళ్ళు. అలాగే ఇప్పుడు మన స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ మన పిల్లలని వారిని ఒక మంచి ఉన్నత భవిష్యత్తులోకి నడిపిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే ఇంకా మన స్కూల్ కి కొత్తగా లైబ్రరీని ఇచ్చారు, కెమిస్ట్రీ ల్యాబ్ ని ఓపెన్ చేశారు. ఇలాగే మన స్కూల్లో ఎంత అవసరమైన పథకాలన్నిటినీ ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నిటి వల్ల మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, రాబోయే కాలంలో వారికి మంచి ఉద్యోగాలతో వారి జీవనోపాధి చక్కగా విజయవంతంగా సాగాలని పేరెంట్స్ గా మేము కోరుకుంటున్నాము. అలాగే మన పిల్లల కోసం కష్టపడుతున్న టీచర్స్ కి ఒకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలా పేరెంట్స్ మీటింగ్ వచ్చి మాట్లాడడానికి నాకు అనుమతిని దయచేసిన అధికారులు, అదేవిధంగా మినిస్టర్ గారు. I'm Rihana from Junior Inter MPC. We are joined
70 members for MPC and BPC groups. Altogether, senior and junior, we are nearly 100 members. Today is very important day for all of us, especially me, because each mega parent teachers meeting, these events give students like me a chance to express our thoughts and work together to make our school experience better. We thankful to our government to provide all these facilities. It means intermediate free education for girls, all provisions that we receive through free books. Together, we can create a positive and nurturing environment for every student. Thank you, Varnakal, for giving me this wonderful opportunity. ఇంటర్మీడియట్ విద్య మనం కార్పొరేట్ కాలేజీలో చేర్పిస్తేనే మరి జేఈ వస్తుందని, అదేవిధంగా నీట్ లో క్వాలిఫై అవుతారు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. దాన్ని అభిప్రాయం కరెక్ట్ కాదని ప్రభుత్వం కూడా ప్లస్ 2 పాఠశాల ఈనాటి 3వ విడత తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల ఉన్న సిబ్బంది అనేకమై ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ కార్యక్రమానికి ప్రత్యేకంగా జిల్లా పరిషత్ హై స్కూల్ మంగళకుదురులో మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ముందుగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, మన జిల్లా డిఓ గారికి, ఇద్దరు ఎంఈఓలకు, ఇక్కడికి విచ్చేసిన మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ రాజలక్ష్మి గారికి, ఉప సర్పంచ్ నాగభూషణం గారికి, గ్రామ వార్డు సభ్యులకు, అనేక మంది ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, అందరికన్నా ముఖ్యం మన విద్యార్థులు. మనందరం ఈరోజు ఇక్కడ కూర్చుని సమావేశం జరుపుకోగలుగుతున్నామంటే ఒక దూరదృష్టితోటి దేశం కోసం, సమాజం కోసం, మన బిడ్డల కోసం మంచి భవిష్యత్తు ఉండాలని ఆ రోజు 1978లో మనకి అంగల్కుదురులో 2 ఎకరాల భూమి మన వెలగపూడి బసపున్నయ్య గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ భూమిని మనకి ఇచ్చారు. ఈ 2 ఎకరాల్లో దాదాపు 1.78 సెంట్లో ఒక అద్భుతమైన పాఠశాల నిర్మాణం, ఈ రోజు ప్రత్యేకంగా ఒక కెమికల్ ల్యాబ్, అదేవిధంగా ఒక లైబ్రరీ మీకు అంకితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకం కింద, ప్రధానమంత్రి గారి పథకం కింద దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఒక భవన నిర్మాణం ప్రారంభించుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అనేక సందర్భాల్లో మనం కలుసుకుంటూనే ఉంటాం, కానీ ఈ సందర్భంకి ఒక ప్రత్యేకత ఉంది. సబ్ కలెక్టర్ గారు అన్నట్టు మనందరం కూడా ఇక్కడ వేదిక పైన కూర్చున్న మీ అందరం, ముందున్న తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న అధికారులు అందరం కూడా పాఠశాలలో చదువుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలు, ఏ విధంగా మన గురువులు మనకి నేర్పించారో, ఏ విధంగా కష్టపడి స్వార్థం లేకుండా మనందరం కూడా ఈ స్థాయికి ఎదగాలి, దేశానికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో వాళ్ళు మనం నేర్పించిన విద్యని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా ఎంతో భవిష్యత్తు ఉంది. ఆ మాట నేను ప్రత్యేకంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈ డిజిటల్ ప్రపంచంలో మనకున్న పరిచయాలు కూడా మనం మర్చిపోయి స్థానికంగా ఉన్న అవకాశాలని కూడా మనం వదులుకొని ఏదో ఊహించుకుని దూర ప్రాంతాల్లో ఉన్న ఒక మిత్రని అది నిజం అనుకునే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. మా రోజుల్లో అంత ఉండేది కాదు. మాకు ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, గూగుల్ లేదు, ఫోన్ లేదు. కానీ మీరందరికీ రాబోయే రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా, తద్వారా మీరందరూ కూడా ఒక అద్భుతమైన నాలెడ్జ్ని పెంచుకునే విధంగా మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇందాక సోదరుడు నాగభూషణం గారు మేము ఆ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్న అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి గతంలో ఏ విధంగా జరిగినాయో వివరించారు. గంజాయి గురించి, తాగుడు గురించి, మనకి గ్రామాల్లో ఉండాల్సిన ప్రశాంతమైన వాతావరణం, మన బిడ్డలు అద్భుతంగా చదువుకునే విధంగా రేపటి రోజున వాళ్ళు కూడా సమాజానికి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా
రాజకీయ నాయకులుగా ఎదిగే విధంగా మనం దారి చూపించాలి. అటువంటి ఆ పరిసరాల్లో కూడా ఇటువంటి కొన్ని చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతంలో కూడా దూరి సమాజంలో కాదు ప్రతి ఇంట్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చే సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. నేను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇళ్లలో మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మీరు గమనిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల గురించి మీరు ఆలోచించండి తప్ప చెడు కార్యక్రమాల గురించి మీరు పొరపాటున కూడా మీ దారి మళ్ళకూడదు. ప్రతిరోజు మీరు పాఠశాలకు వస్తారు, యూనిఫామ్ వేసుకుంటారు, పుస్తకాలు తెచ్చుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన టీచర్లు బోధించేది మనం జాగ్రత్తగా వింటాం, నేర్చుకుంటాం. దాని వరకే మనం పరిమితం అవ్వాలి. దానికన్నా మించి మనం వెళ్లాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనం మన గ్రామానికి ఏం చేయగలుగుతాం, ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం, పారిశుద్ధ్యం గురించి మనం ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేద్దాం, మన ఇంటి నుంచే మొదలు పెట్టుకుని మన వీధిలో ఉన్న సమస్యల గురించి మనం అవగాహన తెచ్చుకుని వాటిని ఇంకా మనం మెరుగుపరిచే విధంగా ఒక ప్రాంతంలో తీసుకురావాల బాధ్యత. ఈరోజు భారతదేశం ఇంకా ఎదగాలి, అద్భుతంగా మనకు అవకాశాలు జరగాలంటే ఒక వ్యక్తి వల్ల కాదు, అది సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఆ సమాజంలో ప్రధానమైన బాధ్యత తల్లిదండ్రులు. ఎందుకంటే మనం చూసాం, మేము రాగానే ఒక టీచర్తో కూర్చున్నాం, ఆమె టీచర్ అని తెలియదు, ఆమె తల్లిగా వచ్చారు ఆమె ఈ రోజున పీటీఎంకి. ఈ పీటీఎం సమావేశంలో ఏ విధంగా గర్వంగా ఆమె తన బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలను చదివించుకుంటాను, నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి నా బిడ్డలు తీసుకెళ్లి అదే స్కూల్లో చదివించుకుంటాను, ఒక స్కూల్ టీచర్గా, ప్రభుత్వ టీచర్గా అనే విషయం ఆమె ప్రస్తావించినప్పుడు బిడ్డల్లో కూడా ఆ మనోధైర్యం పెరిగే విధంగా మనం వ్యవహరించాలి. అంటే ఈ మాట నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్పానంటే, సహజంగా ఇన్కమ్ లెవెల్స్ పెరిగినప్పుడు మనం ఏమో అనుకుంటాం, మంచి స్కూల్ పంపించాలంటే కాన్వెంట్ స్కూల్కి పంపించాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపించాలి, మన దగ్గర టీచర్ లేరని అనుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మన పాఠశాలలో అద్భుతమైన టీచర్లు, ఉపాధ్యాయులు, ఎంతో త్యాగమూర్తులు, ఎంతో అవగాహన కలిగిన వ్యక్తులు, ఎంతగానో చదువుకున్న వ్యక్తులు. వీళ్ళు డిఎస్సి ద్వారా ఎంపికై ప్రతి ప్రాంతాల్లో ఒక సేవ చేయాలని దాదాపు 30-35 సంవత్సరాలు మీకోసం అంకితమై పనిచేసే వ్యక్తులు వీళ్ళంతా కూడా. కాబట్టి అటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వారి బిడ్డల్ని కూడా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలను మనం చదివించుకోవాలి, ఇక్కడే మెరుగైన అవకాశాలు ఉన్నాయి, ఇటువంటి సదుపాయాలు వేరే స్కూల్స్ లో లేవనే విషయం వాళ్ళు ప్రస్తావించడం, వాళ్ళ బిడ్డలు కూడా అదే విధంగా అర్థం చేసుకుని నేను ప్రభుత్వ పాఠశాలకి వెళ్తాను అనే మాట నిజంగా ఈరోజు చాలా గర్వపడే విధంగా మన అందరినీ కూడా ఉత్తేజపరిచింది. చాలా చక్కగా చిన్నారులు ఇలా మాట్లాడారు. వాళ్ళలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం, వాళ్ళు చేయాలనుకునే కార్యక్రమాల గురించి. మేము స్టాల్స్ విజిట్ చేసినప్పుడు అందరూ కూడా ఒకళ్ళు డాక్టర్ అవ్వాలనుకున్నారు, ఒకళ్ళు సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఒకళ్ళు CEO అవ్వాలనుకున్నారు. దేనికోసం CEO అంటే అతను ఊహించింది ఆ ఏజ్ లో. మనం నిజంగా ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే అటువంటి యంగ్ మైండ్స్ లో CEO ఆఫ్ ఎ కంపెనీ ఎందుకు అవ్వాలనుకున్నాడంటే సంపాదించి తను చూస్తున్న పేదరికం నిర్మూలన కోసం, ఎవరికైతే బిడ్డలకి ఇటువంటి అవకాశం దొరకలేదో ఆ బిడ్డలకి కూడా చదువుకునే అవకాశం, మంచి సదుపాయాలు, మంచి గ్రామంలో ఉన్న మంచి వాతావరణం తీసుకోవాలనే తపంతో అతను CEO అవ్వాలనుకున్నాడు కంపెనీకి. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా నేను గుర్తించాల్సిన విషయం ఏంటంటే, చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుంటూ మనం వచ్చాం. మన పాఠశాలకి మనకి ఈ భూమి 1978లో ఇచ్చారు. ఆ రోజు నుంచి మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ, పాఠశాల గదులు పెంచుకుంటూ, కొత్త భవనాలు నిర్మాణం చేసుకుంటూ, అద్భుతమైన టీచర్లు మనకి రావడం, ఇక్కడ వచ్చిన టీచర్లు కూడా చాలా గర్వంగా అంగల్గుదూరు పాఠశాలలో చాలా మెరుగైన సదుపాయాలు ఉంటాయి, పిల్లలు కూడా చాలా బాగా చదువుకుంటారు అనే విషయం ప్రస్తావించారు. తెనాలి మండలంలో, అంటే తెనాలి మండలం, తెనాలి పట్టణం కలిపి మనకి 97 పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి. 97 పాఠశాలలో 9,800 బిడ్డలు చదువుకుంటున్నారు. ఆ సంఖ్య ఇంకా పెరిగే విధంగా మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, ఒక స్థానిక శాసనసభ్యుడిగా
ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఈరోజు నేను బాధ్యత తీసుకున్నాక నేను నమ్మింది కూడా, నేను ఇచ్చిన మాట కూడా, ఈ సంవత్సర కాలం అన్నిటికన్నా ముందుగా నేను ప్రాధాన్యత ఇచ్చేది మన పాఠశాల కోసం, మన పాఠశాల అభివృద్ధి కోసం. అదేవిధంగా చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, పెద్దలు, మన ప్రాంతానికి ఎదిగిన వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చూశారు, ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా బయో టాయిలెట్స్ నిర్మాణం నెస్లే కంపెనీ వాళ్ళు వచ్చి మనకి దాదాపు 20 టాయిలెట్స్ ఇచ్చారు. ఇది ప్రతి పాఠశాలలో కూడా మన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని వసతులు కల్పించాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. గణేష్ గారిని కోరుతున్నాను, ఒకసారి చూడండి మీరు మన నెస్లే వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేశారు. ఆ విధంగానే మీరు మన అంగల్కుదురు గ్రామంలో మన ఆడపిల్లలకి చక్కగా వాళ్ళు చదువుకుని ధైర్యంగా మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మన ప్రాంతానికి ఉపయోగపడుతున్న నమ్మకంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరు మీ CSR ద్వారా ఈ ప్రాంతాల్లో గర్ల్స్ కోసం ప్రత్యేకంగా మీరు బయో టాయిలెట్స్ నిర్మాణం చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో ఈ రోజున మేము చేసే ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. సర్పంచ్ గారిని కూడా నేను కోరుతున్నాను, ఈ పాఠశాల కోసం మనం ఇంకా కొన్ని ప్లాంటేషన్ అంటే బ్యూటిఫికేషన్ లో భాగంగా కొన్ని మొక్కలు నాటడం, చక్కటి సదుపాయాలు కల్పించడం, రక్షిత మంచినీటి గురించి ఇదివరకే గణేష్ గారు ఇచ్చారంటే ఇక్కడ ఒక RO ప్లాంట్, దాన్ని ఇంకా మనం మెరుగుపరిచే విధంగా మీ అందరికీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది చాలా అవసరం. ఇక్కడ ఉన్నా, మీరు ఇళ్ళ దగ్గర ఉన్నా, మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీరు ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సింది మన ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉందా లేదా అనేది మీరు దృష్టి పెట్టాలి. అందులో భాగంగా శానిటేషన్ తో పాటు సేఫ్ డ్రింకింగ్ వాటర్ చూసుకోవాలి. ఏ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనం గుర్తుపెట్టుకుని ఈ రోజున మీ అందరికీ కిట్స్ అందించాము, యూనిఫామ్స్ అందించాము, మీ అందరికీ షూస్ కానివ్వండి, బెల్ట్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, మీకు ఇచ్చిన పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం ద్వారా మీలో కూడా ఆ ఇంట్రెస్ట్ పెరగాలి. ప్రభుత్వం అనేది మన బిడ్డల విషయంలో, వాళ్ళ చదువులో ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ముందుంటుందనే విషయం మీకు ప్రస్తావిస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఈ రోజున దాదాపు 46,000 కోట్ల రూపాయలు మనం కేవలం విద్యాశాఖ కోసం మనం ఖర్చు పెడుతున్నాం. ఇది ప్రతి సంవత్సరం మన బిడ్డలకి ఇంకా అద్భుతంగా మనం చదువుకోవాలని కోరుకుంటాం. ఇందాక DO గారు చాలా కరెక్ట్ గా చెప్పారు, విలువ లేని చదువే లేదని. అది జ్ఞానం, ఆ పరిజ్ఞానం మీరు పెంచుకోవాలంటే విలువలతో పాటు మన కెరియర్ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. దానికోసం ఆ చదువు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజున టీచర్స్ కూడా పోటీ పడాలి. ఎందుకంటే మీరందరూ ఇమీడియట్ గా గూగుల్లోకి వెళ్ళి చూస్తారు మీరు సమాధానం. గూగుల్ కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అనేక సందర్భాల్లో మనం చేస్తున్న ప్రతి పని ఏ విధంగా ఇంకా క్వాలిటీ వర్క్ చేయొచ్చు, ఏ విధంగా మన సమయం తగ్గించుకొని ప్రజలు కోరుకున్న దానికన్నా, మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువగా అవుట్పుట్ ఇవ్వచ్చు అనేది మనకి ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు అనుకునే జాబ్స్ ఈ రోజున అవి ఉండకపోవచ్చు, వేరే జాబ్స్ ఉంటాయి, అవే జాబ్స్ ఉండవు. కానీ మీరు కెరియర్ గురించి ఆలోచించుకుని మీ విద్యా బోధన మీరు ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వకపోతే, ఎవరైతే విద్యార్థులు 9th 10th లో ఉన్నారో మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీ కెరియర్ గురించి ఆలోచించుకోవాలి. ఇంటర్మీడియట్ అయినాక చూద్దాం, డిగ్రీ అయినాక చూద్దాం అనే రోజులు పోయినాయి ఈ రోజున. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎవరైతే ఇన్వెన్షన్స్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రత్యేకంగా మన భారతదేశాన్ని ఎక్కువ గౌరవం ఇచ్చేది ప్రపంచంలో దేనికోసం అంటే మనకున్న సైన్స్ నాలెడ్జ్, మనకున్న మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఇంకే దేశంలో ఏ పిల్లలకి లేవు. మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే మనకి మ్యాథమెటిక్స్ గురించి, సైన్స్ గురించి ఎక్కువగా మనం నేర్పిస్తూ ఉంటారు. మనకి పాఠశాలలో కూడా ఎక్కువగా వాటిపైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కాబట్టి మనకున్న ఆ నాలెడ్జ్ ని, మ్యాథమెటిక్స్ ను, సైన్స్ ని మీరు ఇంకా మెరుగుపరుచుకుని పోటీ పడాలి మన ప్రపంచంతో. నేను భావన కెమిస్ట్రీ ల్యాబ్స్, లైబ్రరీస్ వీటిపైన ఎక్కువగా ఆధారపడి ఉండేవాళ్ళం. సో మీ స్టాల్స్ లో కూడా మీరు చూస్తే అవి మళ్ళీ ఆ పాత రోజులు తీసుకురావాలి. మీ ఇన్నోవేటివ్ మైండ్స్, మీ నాలెడ్జ్ ని పెంచాలి. ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటేనే మనం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇంకా మనం అధిగమించి ముందుకెళ్లే విధంగా మనం వెళ్ళగలుగుతాం. ఈ రోజు జపాన్ లాంటి దేశాన్ని కూడా మనం దాటాం. అది ఎంత గొప్ప విషయం మీరు గుర్తించాలి. ఎక్కడో ఉన్న భారతదేశం ఈ రోజు ప్రపంచంలో 4వ స్థానానికి మనం ఎదగలిగాం. ఇంకా ముందుకెళ్లాల్సిన అవకాశాలు మనకు ఉన్నాయి. అది కేవలం మన విద్య వల్లనే. వాళ్ళందరినీ కూడా మనం కోరుకోవచ్చు.
మన గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి, మన గ్రామంలో మనం చేయాల్సిన ఒక బాధ్యత పరంగా సమాజానికి ఒక బాధ్యత ఉందనే మాటను ఎందుకన్నానంటే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఒక ప్రభుత్వమే దీనికి రెస్పాన్సిబుల్ కాదు. ప్రభుత్వం మీకు మౌలిక సదుపాయాలు కల్పించగలుగుతుంది, కానీ ఆ మారల్ వాల్యూస్ కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, అవన్నీ కూడా సమాజం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది, నిజంగా నేను మంత్రి లోకేష్ గారిని అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇట్లా ఏర్పాటు చేసి, ఇది రెండోసారి ఒకే సంవత్సరం నుంచి ఏర్పాటు చేశాం. ఈ మధ్యాహ్న భోజనం పథకంలో ఈ రోజున బీపీటీ ఫ్రైడ్ రైస్ ఇస్తున్నాం మన బిడ్డలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా. 41,000 పాఠశాలలు, దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్స్ లో ప్రతిరోజు ఈ బియ్యాన్ని మేము అందిస్తున్నాం. అందించడమే కాదు, అప్పుడు మాకు ఎండీగా ఉండేవాళ్ళు మన కలెక్టర్ గారి భర్త మంజూర్ గారు, ఆయన కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ప్రతి బ్యాగ్ పైన క్యూఆర్ కోడ్ పెట్టాం. మీరు ఎవరైనా మీ ఫోన్లు, మీ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఫోన్లో పోయి మీరు స్కాన్ చేస్తే ఎవరు పండించారు ఈ బియ్యాన్ని అనే కూడా ఆ వివరాలు దాంట్లో ఉంటాయి. ఆ రైతు పేరు ఉంటుంది, ఏ ప్రాంతం నుంచి వచ్చిందని కూడా ఉంటుంది, ఏ రైతు సహాయ కేంద్రం నుంచి మేము కొనుగోలు చేసాం అనే విషయం కూడా దాంట్లో ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా మనస్ఫూర్తిగా మన రైతాంగాన్ని అభినందించాలి. వాళ్ళు కష్టపడి ఎక్కువ ధరకు వచ్చేదాన్ని కూడా మనం మానుకొని ప్రభుత్వం ద్వారా మన బిడ్డలకి మనం ఈ విధంగా అందిస్తామంటే దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద మన రైతాంగం మన కోసం నిలబడింది, మీ అందరి కోసం నిలబడింది, మన భవిష్యత్తు కోసం నిలబడిందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. ఈ సంస్కరణ తీసుకొచ్చింది మీ అందరి కోసం, మీ భవిష్యత్తు కోసం. అదేవిధంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరేది, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, అందరం కలిసికట్టుగా చేసుకుందాం, రాజకీయాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా మనం చేసుకుందాం. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరం. మన బిడ్డలకి మనం ఆదర్శవంతంగా నిలబడాలి, మన బిడ్డల్లో కొత్త ఆలోచన తీసుకురావాలి. ఇంకా మనం పాత రోజుల్లో పాత పద్ధతుల్లో మన ఇంటికే మనం పరిమితం అవుదాం, దాని గురించి మనం మాట్లాడుకుందాం, మన కులం గురించి మనం మాట్లాడుకుందాం, మన పార్టీ గురించి మనం మాట్లాడుకుందాం అంటే మన భవిష్యత్తు ఉండదు. వర్తమాన రోజుల్లో వర్తమాన ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ కోరుకునేది ఈ రోజున అభివృద్ధి. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇమీడియట్ గా గూగుల్లో చూసుకుని ఇంకొంచెం కొత్త ఆలోచనలు వస్తాయి వాళ్ళకి, మన పిల్లలకి ప్రోత్సహించక తప్పదు. కానీ వాళ్ళని సరైన మార్గంలో నడపాలి, ఆ బాధ్యత తల్లిదండ్రులది. ఇంటి దగ్గర మీరు దయచేసి కేవలం టీవీ సీరియల్స్ అటువంటి విషయాలపైన ప్రస్తావించుకుని సమయం వెచ్చించకుండా మీరు కూడా కుటుంబేషన్ నేర్చుకోవడం, మీ ఇన్కమ్ పెంచుకునే విధంగా, ఆదాయం పెంచుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి మీకు ప్రభుత్వం నుంచి అనేక అవకాశాలు ఈరోజు కల్పిస్తున్నాం. చిన్న చిన్న రుణాలు ఇస్తున్నాం, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి 10 మంది కలిసి అవకాశాలు కూడా కల్పిస్తున్నాం. ఎంతో ఆదర్శవంతమైన మన అంగల్కుదూరు గ్రామాన్ని మరొకసారి మన మండలంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా మీరందరూ సహకరిస్తారని, తల్లిదండ్రులందరికీ కూడా మీరు సమయం వెచ్చించి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు, భవిష్యత్తులో మీకు ఎటువంటి సలహాలున్నా, సూచనలు ఉన్నా పిల్లలకి మీకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిర్భయంగా మీరు చెప్పండి. ఈ కార్యక్రమం ద్వారా మనకి ఉపయోగపడుతుంది, మన పాఠశాలలో పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నారు దీనికోసం అనే విషయం మీరు ప్రస్తావిస్తే 100% మీ అందరం కూడా దాన్ని కట్టుబడి ఉంటాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, ముందుగా మన పాఠశాల ఇంకా అభివృద్ధి చేసుకుందాం అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొకసారి ఈ చక్కటి అవకాశానికి నన్ను కల్పించినందుకు, నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ, ఎంఈఓ గారికి, డిఓ గారికి, ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన సర్పంచ్ గారికి, మన వార్డు సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా మనం తీసుకెళ్లాలి, ప్రజల్లోకి ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల చదువుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఈ సందర్భంగా మరొకసారి పిలిపిస్తూ సెలవిస్తున్నా. జై హింద్. Thanks for their support and encouragement. Without them, I wouldn't be where I am today. As students, we promise to work hard, respect our teachers, and make our parents proud. I hope we can all work together to make this school an amazing place to learn and grow. And this PTM is even more special
because our respected Minister Sir and Collector Madam has joined us. Sir and Ma'am, your presence motivates all of us to study better and dream bigger. Thank you. ఐడి కార్డ్స్ కూడా తయారు చేసుకోవడం జరిగింది సార్. పాఠశాల మరి ఐడెంటిఫికేషన్ కోసం విద్యార్థులు ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా ఐడి కార్డుని ధరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సార్. ఈ మెగా పీటీఎంలో దీన్ని ఆవిష్కరించి మీ ద్వారా విద్యార్థులకి అందజేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. మీకేమో మైక్ లేదు. గుజరాత్ కాదు ఆడదా ప్రతిరోజు ఎట్లా ఉంది భోజనం? అది ఇంట్లో నుంచి క్యారియర్ తెచ్చుకోవడం అవసరం లేకుండా ఫుడ్ బాగానే ఉంటుంది. అందరితో పాటు కలిసి ఇక్కడ కింద ఎక్కడ కూర్చుని తింటారు మీరు? ప్లేట్స్ అంతా మీకు ఇస్తారా అమ్మా? కింద అక్కడ కూర్చుని తింటారా? ఎవరు ప్లేట్స్ వాళ్ళు తెచ్చుకుంటారా? మీ బ్యాగ్లో ఉంటాయా ప్లేట్స్? దట్ ఈస్ వన్ థింగ్ వీ షుడ్ మేనేజ్ కదా. ఇఫ్ యూ గివ్ ప్లేట్స్ టు ఆల్ ఆఫ్ దెమ్, నైస్ స్టీల్ ప్లేట్స్ కదా. ఐ డిస్కస్ విత్ లోకేష్ గారు. ఎందుకంటే సమ్ స్కూల్స్ అదే డోనర్స్ అయిన చోట బాగానే ఉంది, అన్ని చోట్ల అట్లా లేదు. గుడ్. నువ్వేం చదువుతున్నావు? శుభదిన్ భోజనం. వీళ్ళు పేరెంట్స్ కానీ డోనర్స్ కానీ ఒక స్పెషల్ యాక్టివిటీ రోజు, బర్త్డే రోజు పిల్లలందరికీ కూడా ఒక ఐటెం ప్రిపేర్ చేసి వచ్చి వాళ్ళు వండించి పెడతారు సార్. రిజిస్టర్ చేసుకోవచ్చు సార్. గుడ్. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. పేరెంట్స్ అందరు ఎట్లా ఉంది భోజనం? బాగానే ఉందా? ఇదివరలాగా టిఫిన్ క్యారియర్ తెస్తున్నారా? తగ్గిందా? మధ్యాహ్నం భోజనం ఇంప్రూవ్ అయిందా ఇదివరకన్నా? పిల్లలు ఎక్కువ తింటున్నారా? మీరు అదే వీళ్ళు పేరెంట్స్ ఏం చెప్పడం లేదు, స్టూడెంట్స్ అంతా చెప్తున్నారు బాగానే ఉంది కానీ పేరెంట్స్ అనడం లేదు. ఎందుకంటే మీరు కూడా వచ్చి భోజనం చేయాలి అప్పుడప్పుడు. మరి ఇదివరకన్నా క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది కదా, చెక్ చేశారు లేదని అందుకని అడుగుతాను. ఇంట్లో ఫస్ట్ ఇయర్ బైపీసీ అంటే యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. ఇదివరకన్నా బాగున్నాయా? ఎగ్ 2 times a week డైలీ కదా? క్వాలిటీ బాగానే ఉంటుందా? సాల్ట్ ఈజ్ అన్ ఎక్వైర్డ్ టేస్ట్. చెప్పు, ఇంకా చెప్పు. స్కూల్లో ఏం చదువుతుందా? ఎలా ఉంది కాలేజీలో అంతా? టీచర్స్ బాగున్నారా?
తెనాలి నుంచి ఇక్కడికి వస్తున్నావా? అవునా? తెనాలి ఎక్కడ ఉంటారు? ముత్తంశెట్టిపాలెంలోనా? వెరీ గుడ్. మమ్మీ ఏం చేస్తుందా తెనాల్లో? ఎక్కడ? స్పిన్నింగ్ మిల్లో చేస్తారా? వర్క్ ఉందా ఎవ్రీడే అక్కడ? డైలీ వెళ్ళి వస్తుంటారా? ఎట్లా వెళ్తారు? అంటే ఇంకా ఎక్కువ మంది తెలియాలంటారా మీరు? ఇన్ఫర్మేషన్ తెలియదని. తెనాలి కన్నా మనకి ఇక్కడ బెటర్గా ఉంది మనకు అవ్వచ్చు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం ఫిజిక్స్ అంటే అక్కడ బయట పనులు కొంచెం భయం. ఇక్కడ అలాంటిది ఏం లేదు సార్. బాగా అంతగా అన్ని టైమ్స్ అడిగినా సార్. మెనీ టైమ్స్ సమ్స్ బాగా అంటే కాలేజ్ స్టాఫ్ మా కోసం. టైమింగ్స్ ఏంటి సార్? 9 to 5. 9 to 5. కాకపోతే కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ అక్కడ సెంటర్లో బాయ్స్ ఉంటారు, వాళ్ళ వల్ల కొంచెం ఇక్కడ ముత్తంశెట్టిపాలెంలోనా? ఫిజిక్స్ అంటే మార్నింగ్ వచ్చేటప్పుడు సాయంత్రం టర్నింగ్ తిరుగుతున్నప్పుడు కొంచెం అదొక్కటే సార్. ఇంకేం అంతా బాగుంటుంది చక్కగా అదొక్కటే కొంచెం. అంటే వాళ్ళు ఏమి ఇబ్బంది పెడుతున్నారు బాయ్స్? అవునా? అది రొటీన్గా జరుగుతూ ఉంటుందా లేకపోతే మీరు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కువ ఉంటుందా? అవునా? సో 8:30 నుంచే ఉంటారు అలాగే. షూర్ షూర్ షూర్. ఇప్పుడే చెప్తా పోలీసు. సో మార్నింగ్ 8:30 నుంచే ఉంటున్నారంట, ఉండి వెంట పడుతున్నారంట. ఈవినింగ్ కూడా 5కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతుంది. ముందు వార్నింగ్ ఇచ్చేసి ఇంకోసారి ఇక్కడ కనపడితే ఊరుకో అని చెప్పండి, ఆ ఏరియా క్లియర్ అయిపోవాలని చెప్పేసాను. రైస్ అందిస్తాం మేము, ప్రభుత్వ పాఠశాలలో అందిస్తామంటే చాలామంది రైతులు మన బాపట్ల నుంచి, గుంటూరు నుంచి, అదేవిధంగా నెల్లూరు, అన్నమయ్య జిల్లాల నుంచి స్పందించి బయట విక్రయించడం కన్నా ప్రభుత్వానికే గతంలో విక్రయించి అదే రైస్ని మేము ఈ రోజున 25 కిలోల బ్యాగుల్లో ప్రతి బ్యాగ్కి QR కోడ్ కూడా పెట్టి, అందుకనే QR కోడ్ ద్వారా మేము ట్రేస్ చేయగలుగుతాం. అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ మన విద్యార్థులు కానీ వాళ్ళ ఫోన్ల ద్వారా ఇమీడియట్గా చెక్ చేసుకుని ఎక్కడి నుంచి వచ్చింది ఈ రైసు, ఏ రైతు పండించాడు, ఏ రైతు సహాయ కేంద్రం నుంచి మేము తీసుకున్నాం అనే విషయం కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే కష్టపడి పండించిన ఆ ధాన్యాన్ని మన బిడ్డల కోసం ఉపయోగించుకుంటాం అనే ఒక నినాదంతో మేము వెళ్ళాం. అది 100% క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈరోజు అందరితో పాటు భోజనం చేసి క్వాలిటీ చాలా బాగుంది, రెండోసారి కూడా వేసుకున్నాం. అదేవిధంగా
ప్రభుత్వం నుంచి అందిస్తున్న కోడిగుడ్డు అదేవిధంగా చిక్కీ కూడా బాగానే ఉందని పిల్లలందరూ కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో మేము ఇంకో కొత్త ప్రోగ్రామ్ కూడా తీసుకురాబోతున్నాం. ఈ ఖరీఫ్ మాసం పూర్తయిన తర్వాత రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యాన్ని ఖచ్చితంగా మన పౌరుల కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం ఉపయోగించాలి.